అమ్మ తెలియపోవటం ఏంటి బాబు? రోజు ఇక్కడే బస్సు మారి టౌన్కి వెళ్ళొస్తుండేది. బంగారు తల్లి. ఈ వయసు పిల్లలు ఉండాల్సింది కూలి పనుల్లో కాదు, చదువుకునే బడిలో అని చెప్పి మా పాపని స్కూల్లో చేర్పించి పుణ్యం కట్టుకుంది. అక్క ఎంత మంచిదో తెలుసా? ఈ గులాబీ మొక్కను తనే నాకు బహుమతిగా ఇచ్చింది, ఏ రోజు బడెగ్గొట్టినందుకు. పాపం బంగారు తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో, పెళ్లి కూడా మొగుడిని చూడకుండానే చేసుకుందట. అన్నట్టు బాబు, పక్కూరు నాగమ్మ గుడి పక్కన అంగన్వాడీ టీచర్ ఉంది. రోజు దీపమ్మ టీచర్ అమ్మ ఇద్దరు కలిసి ఒకే బస్సులో టౌన్కి వెళ్ళి వచ్చేవారు. మీరు ఆవిడని కలిస్తే ఏమైనా వివరాలు తెలియచ్చు. థ్యాంక్స్. ఇంతకీ తమరెవరు బాబు? పోలీసా? మీ బంగారు తల్లి చూడకుండా చేసుకుంది నన్నే. మాట వినలేదనుకో యాసిడ్ పోస్తా పోస్తా యాసిడ్ పోయమంటావా? చైతి పోయమంటావా? చైతి గంజమంటావా? గంజమంటావా? చైతి చూడు చూడు ఇక్కడ పోయమంటావా? పోయమంటావా? చెప్పాలి చైతి చైతి పోయమంటావా? యాసిడ్ పోస్తావరా? నువ్వు వెళ్ళమ్మా, వీడి సంగతి నేను చూసుకుంటాను. అమ్మాయిని ఏడిపిస్తావరా? అమ్మాయిలు అంటే అంతా లోకురా మీకు? యాసిడ్ పోస్తారా? అసలు మీలాంటి వాళ్ళు వెంటపడగానే అమ్మాయినే పోసారా మీ మీద యాసిడ్? మీలాంటి వాళ్ళకి ఎన్కౌంటర్ కూడా తప్ప. ఏరియా కొత్త పెట్టుకుంటున్నావు. బాబు, ఇక్కడ ఇందాకున్న అమ్మాయి అంగన్వాడీ టీచరా బాబు? ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయింది. అంగన్వాడీ టీచర్? ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఇక్కడే నాగమ్మ గుడి దగ్గర. అమ్మా, ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఇల్లు ఇదే బాబు. ఏమైందో తెలియదు కానీ ఇప్పుడే పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. హలో డాడీ, మీరు అర్జెంట్గా కమిషనర్ గారి ఎలా ఉన్నావురా? ఏమైనా తెలిసిందా? శాండీ, నీ ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఆ అంగన్వాడీ టీచర్కి దీప్తి గురించి తెలిసినట్లే ఉంది. మాకన్నా ముందే ట్రేస్ అవుట్ చేశారు. మీకంటే ముందే విషయం తెలుసుకుందామని చూస్తే అసలు నోరెప్పడం లేదు. ఖచ్చితంగా అమ్మాయికి ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. అసలు మనం మొదటే మిస్టర్ సందీప్, ఈ కాపాలికుడు ప్రళయాగ్నే హారతిగా పూజించే మహాద్రష్ట. అమరత్వం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా. అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తారు. కానీ మహాకాలకూట విషం కంఠాన్నదిగా మింగిన మహేశ్వరుడు మాత్రం మిత్తిగొంగ, మృత్యువుకే శత్రువు. ఆ శివుడే చిరంజీవి. కూష్మాండ ఒక్క కంఠంలో విషమున్నవాడే అమరుడైతే నేనెందుకు కారాదు?
ఈ కాపాలికుడి అణువు విషభరితం. చాలదా ఈ అర్హత? అభిచారాణి సర్వాణి మంత్ర యంత్రాణి భూచర కేచర ఉపదేశిక ఠాకిని శాకిని యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మరాక్షస భేతాళ కూష్మట శక్తులారా చాటించండి. ఈ కాపాలికుడు మృత్యుంజయుడు కూష్మాండా. నాకింక చావు లేదు, నాకింక చావు లేదు, నాకింక చావు లేదు. వీళ్ళకి ఇదేం పిచ్చో, నాటకం కోసం బస్నే ఆపేశారు. ఇంకెంతసేపు? ఇప్పటికే లేట్ అయింది. నాటకం పూర్తయినా బస్ కదిలేలా లేదు. జనమంతా లీనమైపోయారు. లేట్ అయితే ఇంట్లో టెన్షన్ పడతారు. ఇప్పుడు ఎమ్మెల్యే కొండరాజు గారు స్టేట్ కింగ్ దివాకర్ బాబు గారిని సత్కరించి తరిస్తారు. సత్కారం నీ చేత్తో కాదు, అదిగో ఆ అమ్మాయి చేత్తో జరగాలి. వెళ్ళి బస్లో కూర్చుందాం. వస్తారా? అన్నీ అతిగానే చేస్తున్నాడు. ఎవరతను? సైకోలో బిహేవ్ చేస్తాడని, అందుకే ఇలాంటి వేషాలు వేయడంలో ఇతను మించిన వాళ్ళు లేడని చెప్తుంటారు. అవునవును, అన్నిట్లోనూ మించిపోతున్నాడు. అన్న సత్కారం నీ చేత్తో జరగాలంటే కాదని వచ్చేస్తావా? తప్పు చేసావు నువ్వు. ఇక్కడి నుంచి అన్న ఎప్పుడు ఎక్కడ నాటకం వేస్తే అక్కడికి నువ్వు రావాల్సిందే, సత్కారం చేయాల్సిందే. అంతే కదన్నా? తప్పు అలా మాట్లాడకూడదు. ఆడవాళ్ళని స్మూత్ గా డీల్ చేయాలరా. తనకి నా యాక్టింగ్ నచ్చలేదు, అందుకే సత్కరించలేదు. చెప్పు, ఎందుకు నచ్చలేదు? పోనీ నేనెవరో చెప్పు. నిజం నాకే తెలియదు నేనెవరో. కొందరు నన్ను మాయల మరాఠీ అంటారు, ఇంకొందరు సంగ్రామ్ సింగ్ అంటారు, దుర్యోధనుడు, బేతాళుడు, కీచకుడు, ఏవేవో అంటారు. ఇంతకాలం ఆ వేషాలకి బానిసని. ఇప్పుడే, ఇంతకు ముందే నేనెవరో తెలిసింది. అది నీ వల్లే తెలిసింది. మగాణ్ణి, నేను మగాణ్ణి. నువ్వు నాకు బాగా నచ్చావు. ఒక్క రాత్రి ఇంటికి వెళ్ళకపోతే ఏం కాదు. ఫ్రీగా వద్దు, ఏం కావాలంటే అది తీసుకో. ఒక్క రాత్రి. చావునే జయించిన వాణ్ణి ఇక నాకు ఈ లోకంలో సాధించడానికి ఏముందనుకున్నా? ఉంది కూష్మాండా, ఉంది. ఆడది, దీన్ని జయించాలి. ఒక్క రాత్రితో సరిపెట్టుకుందామనుకున్నా. ఇప్పుడది చాలదు. ఈ మహాద్రష్ట మోజు పడ్డాడు, ప్రేమలో పడ్డాడు. దీని జీవితంలో ఎన్ని రాత్రులుంటే అన్ని రాత్రులు నాకే కావాలి. నా కండకి దీని కొవ్వుకి జోడి కుదిరింది కూష్మాండా, జోడి కుదిరింది.
చూపులతో ప్రేమ పుట్టడం రొటీన్, కానీ చెప్పు దెబ్బతో ప్రేమ పుట్టింది వెరైటీగా. పుట్టింది ప్రేమ కాదు, క్యారెక్టర్. స్టేజ్ వదిలేసినా కాపాలి ఇక్కడ వదలలేదు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏటో. ఏంటి ఒక్కపోతా? రే బాబ్జీ, ఇక నుంచి ఈ రూట్లో ఏసీ బస్సే తిరగాలి. ఒక్క రాత్రి కోసం కక్కుర్తి పడద్దు. మనకెన్నో రాత్రులు ముందున్నాయి. వెళ్ళు. రే బాబ్జీ దిగబెట్టు. జాగ్రత్త. చెప్పుతో కొడితే బుద్ధి వస్తుంది అనుకున్నాము, కానీ వాడింత పని చేస్తాడు అనుకోలేదు. ఇన్నాళ్ళు తెలియక ఊరుకున్నాం. ఇప్పుడు మక్కలు కూడా దీప్తిని తీసుకొద్దాం పదండి సార్. ఏం సార్, ఇన్నాళ్ళు దీప్తి ఎక్కడుందో తెలియదు కాబట్టి చేతులు కట్టుకుని కూర్చున్నాం. ఇప్పుడు ఆడవాడ దివాకర్ దగ్గర ఉందని తెలిసా కూడా కదలరేం సార్? ఇన్ని రోజులు ఎక్కడుందో తెలియదు కాబట్టి ఆ అమ్మాయి మీద ఆశతో ఉన్నాం. తెలిసాక ఇక ఆశలు వదిలేసుకోవడమే. వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? దివాకర్ గాడిని ఎవరూ ఏమి చేయలేకపోతున్నారు. వాడు మామూలుడు కాదు. ఆడెవడైతే నాకేం సార్, ఆడేం చేశాడనేది ముఖ్యం. దీప్తిని ఎత్తుకెళ్ళాడన్న ఒక్క కారణం చాలు వాడికి నరకం చూపించడానికి. సరే, కేకే బ్రదర్స్ అంటేనే నరకానికి అధిపతులు. ప్రభాకర్, దివాకర్ వాళ్ళకి నరకం చూపించడం అసాధ్యం. సరైన ఫ్యామిలీ వాతావరణంలో పెరగకపోతే మనుషులు రాక్షసులలో అవుతారన్న దానికి వర్స్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళ నాన్నకి అక్రమ సంతానం ప్రభాకర్, దివాకర్.